అదేట్రా 2 గంటలు ఎంట్రన్స్ మాత్రం అదిరింది. దారి లేదురా, క్లోజ్ చేసేసి ఉంది. రోడ్డు వర్క్ జరుగుతుందబ్బా, దారి లేదు మనకి. సరిగ్గా పెట్టు, పడిపోతుందా. చవక 400కి 2 టమాటాలు వేసిన ఆమ్లెట్ లాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా బన్ను జున్ను లేకుండా నా ప్రయాణం విజయవాడకి వెళ్తున్నాను. మొత్తానికి మా జావీద్ వచ్చేసాడు. మా ఓటుతోనే ఇవాళ నా ప్రయాణం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాము. ఏంట్రా ఎన్నిసార్లు పెట్రోల్ కొట్టించిన, పెట్రోల్ అయిపోతాను. కొట్టించాలి, రేట్లు పెరిగినాయి కాబట్టి. అంతేనంటావా? గోయింగ్ టు ఇంద్రకీలాద్రి విజయవాడ. చాలా సెకలు ఉన్నారా నీలో. ధర్మాజిగూడెం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ హోటల్ మాస్కే పక్కా మాస్ హోటల్. ఇక్కడ టిఫిన్ మాత్రం 5 స్టార్ హోటల్ కి తలదన్నేలా ఉంటది. పదండి టేస్ట్ చేద్దాం. సాంబార్ ఇడ్లీ వేడి వేడిగా. మా వాడు గారి ఇడ్లీ మొదలు పెట్టాడు. చిల్లు గారిని ఓ మామూలుగా లేదు. ఏంటి బ్రో ఎలా ఉంది చిల్లు గారి? అదేట్రా 2 గారులు ఉన్నాయి దీనికి. పూరి చెప్పా ఇప్పుడే, వేడివేడిగా దిగుతాం. మన కోసం వేడి వేడి పూరి రెడీ అవుతుంది. మామూలుగా లేదు పూరి. మన పూరి మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్రో. ఇక్కడికి వస్తే పూరి మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. కంపల్సరీగా పూరి తిను. మొత్తానికి టిఫిన్ అయితే పూర్తి అయిపోయింది. పూరి అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇక్కడ మాత్రం పూరి ట్రై చేయండి. ఏలూరు మెయిన్ రోడ్ లో అక్షరనందన స్కూల్ ఎదురుగుండా లక్ష్మీనారాయణ హోటల్. దారి లేదురా, క్లోజ్ చేసేసి ఉంది. ఎంత సొంతం నుంచి వెళ్దాం చూడు. అన్న అవతలకి వెళ్దాక ఉంటుందా ఇటు నుంచి? ఇటు నుంచి రూట్ లేదు. ఇటు నుంచి వెళ్ళిపోతా రోడ్డుకి. నూజివీడు బస్ స్టాండ్. మొత్తానికి సందుల్లో పడి నూజివీడు అయితే చేరుకున్నాము. నూజివీడికి 1 and only ఫేమస్ ఏంటో తెలుసు కదా, మామిడికాయ. నూజివీడు మామిడికాయ. అదే సీజన్ లో అయితే కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది మామిడి తోటల్లో. ఈసారి మాత్రం మామిడికాయలు ఇక్కడికి వచ్చి తెప్పించుకుని జనాలు మామిడి తోటలో ఓ పూట. మామిడి తోటలో ఓ పూట. అది జావేద్. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నాయమ్మా. హాయ్ బ్రో, మీరు కంటిన్యూ చేయండి, మేము చూసుకొని వెళ్ళిపోతాం అంతే. అదా బ్రో బయలుదేరదాం. టిఫిన్ చేసాం కానీ టీ తాగలేదు. మంచి టీ తాగుదాం పద. ఎదురా దానికి ఆగిరిపల్లి చేరుకున్నాము. జగీర్ హోటల్లో టీ తాగుతున్నాము. గాజు గ్లాసులో ఆగిరిపల్లి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎండ తోలు తీసిపోతుంది. అంటే సైజు కాదు సైన్యం. బ్రో మొత్తానికి టీ అయితే తాగేసాం. టీ తాగకపోతే మాత్రం ఇస్మార్ట్ శంకరే మనకంతా తలంతా దిమాగ్ అయిపోతుంది. డేట్ దిమాగ్ లాగా. डिप्रेशन में रहता हूँ, हमेशा सिर में दर्द रहता हो. సూరంపల్లి వాటర్ బ్రిడ్జ్. వాటర్ ఫుల్ ప్రవాహంలో ఉంది. ఎంత ఫ్లోటింగ్ ఉంది వాటర్ ఇక్కడ. గోదావరి మొత్తం నిండిపోయిందిగా. దగ్గర చాలా ఉంది బ్రో. తూర్పు నుంచి పడవరకి ఇందులో దూకిస్తాం అలా వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ గా బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు మీద వెళ్ళే పని లేదు. రోడ్డు కాదు మరి ఏది ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మరి ఏది అందమే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా అంతే. ఎరక్కుపోయి ఇరుక్కుపోయాము. ట్రైన్ వస్తుంది. బ్యాటరీ అయిపోద్ది, కొట్టొద్దని చెప్పు. ఇప్పుడే మా పీజేతో ఎన్టీఆర్ కాంప్లెక్స్ కి వచ్చాను. తీసుకొని ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. మా వాడికి ఏదో కావాలంట మొబైల్ కి.
కాంప్లెక్స్ లో మనకి ఇక్కడ ఏమేం కావాలంటే అవి మొబైల్స్ సంబంధించినవి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటేనే మొబైల్ ప్రపంచం. ఇదంతా మొబైల్స్, మొబైల్ యాక్సెసరీస్. విజయ్ క్యాష్ అయింది. అనుకున్న పని అయితే అవ్వలేదు కానీ ఆకలేస్తుంది. స్పెషల్ జాతర మండికి వచ్చాం. జాతర మండి ఇక్కడంతా అర్బియన్ స్టైల్లో ఉంటుంది. జాతర మండి ఎంట్రన్స్ మాత్రం అదిరిందిరా. చూసావా లోపల అరబిక్ స్టైల్లో ఉంది మొత్తం. జనాలు వెళ్తానే ఉన్నారు, మేము కూడా కూర్చొని ఉన్నాం. అరగంట తర్వాత కూర్చున్నాం లోపలికి వచ్చి. లేట్ రావడానికి అరగంట సార్. తినడానికి అరగంట, బయటికి వెళ్ళడానికి అరగంట. మా పిజ్జా గాడి కోరిక మేరకు చికెన్ అఫ్ఘానీ మండి సెమీ గ్రేవీ ఒక హాఫ్ ఆర్డర్ ఇచ్చాం. హాఫ్ అయితే ఇద్దరికి సరిపోతుందంట. 3:40కి ఆర్డర్ తీసుకున్నారు. ఇచ్చేపాటికి ఏ టైం అవుతుందో చూద్దాం. ఇప్పుడే మా చికెన్ ఆఫ్ఘానీ మండి వచ్చేసింది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అదా చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇందులో. చికెన్ ఆఫ్ఘానీ మండి. క్యారెట్ ముక్క ఏంట్రా ఎంత కట్ చేశారు. ఇదేంటిది బాదం, కిస్మిస్, ఆనియన్స్, కాజు ఉందరు. జాయింట్ మాత్రం సూపర్. మామూలుగా లేదు. చూస్తుంటేనే ముందు ఇది తినేయాలనిపిస్తుందిరా. తిందాం, టేస్ట్ చేద్దాం ఉండి ఎలా ఉందో. ఏంటి మరి పర్లేదా? తినేద్దాం. బాదం ముక్క ఏదిరా? నేను తినలేదు. బాదం లేదు ఎందులో తినేసావా? లేదు. బా ఆఫ్ఘాన్ కోడి. అరబిక్ మండి, అరబిక్. బిర్యానీ. ఏ దెబ్బ. అదే పెరుగు చట్నీ సూప్ ఇచ్చాడు. ఇంకేం లేవా ఇందులో? ఇద్దరికి ఒకటొకటేనా? హాఫ్ తింటేనప్పుడు అయ్యయ్యో. రైస్ అయితే చాలా లూజ్గా చాలా బాగుంది. టేస్ట్ చేసుకొని చూసి వా 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 వా. స్పైసీ లేదు, మసాలా లేదు, చాలా బాగుంది. దీంట్లో ఇచ్చిన సూప్ అని చూసావా? ఇది ఈ గ్రేవీ టేస్ట్ కి దీనికి చాలా బాగుంటుంది. ఇచ్చేద్దాం. అరటి సూప్ అంతా గ్రేవీ గ్రేవీతో కలుపుకొని తిను, చాలా బాగుంది. ఆ రైస్ చాలా ప్లెయిన్ గా ఉంది, గ్రేవీతో చాలా ఎక్సలెంట్ ఉంది. దీంట్లో వచ్చిన గ్రేవీ అని చూసావా? ఎస్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. దీంతో కలుపుకొని టేస్ట్ చేసి చూడు. అదే గ్రేవీ ఇస్తారు అడిగితే. అడుగుదాం. సరిపోయిందిరా నీకు సైజ్ అది. తిని ఇంకెందుకు లేటు. దానికి కూడా కళ్ళజోడు పెట్టామంటారు మళ్ళీ. ఏం సూప్ ఇది? చికెన్ సూప్. ఇది పలచగా ఉందిరా. ఓకే, టేస్ట్ చేస్తున్నాను, చూద్దాను. మండి అయితే తినేసాము. బిల్ అయితే 743 రూపాయలు వేసారు. న్యాయం అయితే జరగలేదు. అనుకున్నంత క్వాలిటీ లేదు, న్యాయం జరగలేదు. ఊహించిన దానికంటే దెబ్బేశారు. ఏమంటావు బ్రో? అంతేనా? కళ్ళజోడు పెడితేనే బాగున్నావు. అది కళ్ళజోడు పెట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం. సారీ బ్రో, రాలేని. ఒకసారి 2 సార్లు తిన్నా, బాగుంది. ఇప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను నేను. టైమింగ్ లోపలికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక్కడ పేర్లతో సహా మెన్షన్ చేస్తున్నాయి. లోకి వెళ్తున్నాము. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం. జగన్ మావయ్య. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడికి కనుక వస్తే అంబేద్కర్ గారి జీవితం, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు.
ఏదో ఒక కొత్త ప్రపంచంలో తెలిసినట్టుంది ఏంట్రా. ఇటు వెళ్ళాము, అటు తిరిగాము, అటు అవును. తిరిగి అటు తిరిగి అటు తిరిగి ఇటు వెళ్ళాము. నువ్వు మళ్ళీ వెళ్ళిపోమాక. అరే అరే ఆ పిల్లలు పెట్టినట్టు మొత్తం నువ్వు కూడా అలా పెట్టు, మొత్తం పేర్చు. అరే పాప ఎలా పెట్టాలో నేర్పించా, మామిడి పెడుతున్నాడు. పడిపోతుంది అది, గాలి పడిపోయింది, అది పడిపోయి మెడిటేషన్ అనుకున్నా, డిప్రెషన్. మొత్తానికి అంబేద్కర్ గారి మ్యూజియం దర్శనం పూర్తి అయిపోయింది, బయటకు వచ్చేసాము మరో చోటకి. ఇప్పుడు థ్యాంక్ యూ జగన్ అన్న. ఇప్పుడే ట్రెండ్ సెట్ లోకి ఎంటర్ అయ్యాము. పైనుంచి బాగుందిరా మెట్లు, అద్దాల మెట్లు, జాగ్రత్తగా నడు, పడిపోతా. అద్దాల మెట్లు బాగున్నాయిరా, పడిపోతా. నీది అదిరా, నాది ఇది. ఇటు చూడు, నాది ఇది. ఎంతసేపు ఆర్డర్ ఇచ్చి రావేంట్రా మనకి, అందరికి ఇవ్వండి అన్న, ఆకలేస్తుంది. సింపుల్ వెజ్ పిజ్జా అన్నాం, ఇదేంట్రా టమాటాలు వేసిన ఆమ్లెట్ లాగా ఉంది, ఎగ్ ఆమ్లెట్ లాగా. మనకి వాళ్ళన్నీ ఏంట్రా ఇలా తగులుతున్నాయి. ఏడవతే మామూలు వాడు కాదు చెప్పాల్సింది. ఏంట్రా ఇది అన్ని ఎక్కడికక్కడ అతుక్కుపోయి ఎలా తింటున్నా. సింపుల్ వెజ్ లోపల కట్టెల పోయి పెట్టి కలిచాడు చీజ్ అంటారు. లోపల లోపల సాస్ వచ్చిన తర్వాత ఒక టేస్ట్ బాగుంటుంది. చిల్లీ పౌడర్ కూడా వేసాను, చిల్లీ పౌడర్ తో టేస్ట్ చూద్దాం ఉండి. ఇప్పుడు బాగుంది, ఇంట్లో కూడా బాగుంది. మధ్యాహ్నం తిన్న బిర్యానీ కంటే ఇదే బాగుంది. ఎక్సలెంట్ దిగేటప్పుడు మహేష్ బాబు డైలాగ్ చెప్పు. ఫ్రెండ్స్ చూడాలనుకో తప్పులేదు, మిల్లెట్స్ చూడాలనుకో తెచ్చిపోతారు. వాళ్ళకి మహేష్ బాబు డైలాగ్ నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సేమ్ టీ షర్ట్లు సరిపోయి చమక చమక 400కి 2. ఎక్కడ చూసినా బై వన్ గెట్ వన్ ఆఫర్ చూస్తుంటే ఒక్కొక్కటి 10,000 3,000 ఉంటుంది కదా. తిరుగు 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 తిరుగు. మొత్తానికి తడిసిపోయాం మా వాడితో. ఎక్కత్తలానికి తీసుకొచ్చి షెట్లు కొంటున్నాడు, మళ్ళీ కళ్ళజోడు తీస్తున్నాడు. ఈ కళ్ళజోడు తగల పెట్ట బాగుందా, ఇదొకటి टाइट होने हैं बस यार घर पाँच टाइट बन रहा ఇలా అన్న, ఇలా ట్రై చేయ. రెండు ఒకేసారి ఎత్తు, రెండు ఒకేసారి. మా బండి శాంక్షన్. అరే బండు, నీకు ఇది శాంక్షన్ రా, రెడీగా ఉండు. ఒక్కటమే తీసుకో, స్లిమ్ చేసేస్తారు ఈ డ్రమ్ముని. చిలకలు కొట్టేవాళ్ళలాగా ఉన్నాం. ఇది స్టీల్ మెటీరియల్, ఇది గ్రాఫైట్. మీకు మావాడు కొత్త చేతులు బ్యాట్లు కొన్నాడు, ట్రై చేసాము, ఓడిపోయాడు. ఈయన ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, పివి సింధు దగ్గరికి. ఈడు మా మసీద్ సొంత దాటేలా లేడు, ఇంక పివి సింధు దగ్గరికి ఏం వెళ్తాడు. బ్లూ, బన్నుకి రెడ్, ఇద్దరు కలిసి ఆడుకోవటానికి గ్రీన్. మసాజ్ చేసుకోవాలంటే ఇలాగా, ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ బట్టన్ ఉంది, ఆపరేట్ చేసుకుని తగ్గటానికి.
రేట్ ఎంత అనుకుంటున్నావు 1200. అదే నాతో 5 బెట్లు ఎక్కించుకున్నాను అనుకో ఫ్రీ. అన్నీ ఇందులో పెట్టయితే బిల్లు వచ్చేసిందా? పాస్వర్డ్ ఎంటర్ చేయడం. ఏలూరు చేరుకున్నాము. దారిలో వర్షం, బాగా తడిసి మొద్దయిపోయాం. ఏలూరులో జ్యూస్ తాగి మా వీడియోని ఇప్పుడుతో ఎండ్ చేసేస్తున్నాం. చలో చింతలపూడి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా జావీద్తో పాటు చేసిన ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా జావీద్ ముద్దు పేరు పీజే. పీజే అంటే పిల్ల జమీందార్. కాదు ప్రిన్స్ జావీద్.